అనే ఒక పేద వ్యక్తి నివసించేవాడు. అంకుర్ ఊర్లో చిన్న చిన్న కూలి పనులు చేసుకుని తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. బిందియా, పద బజారుకు వెళ్దాం, కాస్త డబ్బులున్నాయి, ఇవాళ్టికి కూరలు పిండి కొనుక్కొద్దాం. బిందియా వాళ్లమ్మతో పాటు బజారుకి వెళ్తుంది. బజారులో ఉన్నట్టుండి బిందియా దృష్టి ఒక ఐస్ కోలా బండి మీద పడుతుంది. అమ్మా, చూడమ్మా ఎంత వేడిగా ఉందో, నాకు ఒక ఐస్ కోలా కొనివ్వమ్మా. తన కూతురి మాట వినగానే విద్య ఐస్ గోలా బండి దగ్గరికి వెళ్లి బండతన్ని ఇలా అడుగుతుంది. అన్నా, ఒక ఐస్ గోలా ఎంత? 10 రూపాయలు. ఏంటి, 10 రూపాయలా? నా చిన్నప్పుడు 1 రూపాయికే వచ్చేది. ఆ కాలం పోయిందమ్మా, కావాలంటే కొనుక్కో, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. విద్య తన ఇంటికి చేరుకుంటుంది. సాయంత్రం ఎప్పుడైతే తన భర్త ఇంటికొస్తాడో అప్పుడు, ఏమైంది విజయ, నీ మొహం ఎందుకంత దిగులుగా ఉంది? ఇవాళ నాకు మొదటిసారి తెలిసింది పేదవాళ్లకి సమాజంలో మర్యాద ఉండదు అని. అసలు ఏం జరిగిందో ఏమైనా చెబుతావా నాకు? విద్య ఏడుస్తూ జరిగిన విషయమంతా అంకుర్కి చెప్తుంది. నువ్వు ఖచ్చితంగా సత్తు దగ్గరికే వెళ్ళుంటావు. సత్తు వచ్చిన ప్రతి కస్టమర్తోనూ అలాగే మర్యాద లేకుండా మాట్లాడుతుంటాడు. మరుసటి రోజు అంకుల్ సర్పంచ్ గారింటి దగ్గరికి వెళ్తాడు. ఏంటి విషయం అంకుల్, ఇవాళ ఉన్నట్టుండి నువ్వు మా ఇంటికొచ్చావు? అది ఏం లేదు సర్పంచ్ గారు, నేను ఇక్కడికి మిమ్మల్ని కొంత డబ్బు అప్పుగా అడగడానికి వచ్చాను. అంకుర్ మాట వినగానే సర్పంచ్ ఆశ్చర్యపోతూ, అంకుర్, ఎవరికైతే డబ్బులు తిరిగి ఇచ్చే సత్తా ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. నా మాట పూర్తిగా వినండి సర్పంచ్ గారు. నేను ఒక ఐస్ గోలా బండిని పెట్టాలనుకుంటున్నాను. మీరు నాకు సాయం చేయండి. సాయంత్రానికి ఎంత అమ్ముడు పోతుందో అందులో 1 వంతు నాకు ఇవ్వండి, మిగతా 3 వంతులు మీరు తీసుకోండి. అంకుర్ మాట విన్న తర్వాత సర్పంచ్ మనసులో, వీడు నెంబర్ 1 మూర్ఖుల్లాగా ఉన్నాడే, కేవలం 1 వంతు మాత్రమే అడుగుతున్నాడు. అంటే దీని అర్థం 100%లో 75% నాకు మాత్రమే అన్నమాట. సరే అయితే, నాకు నీ ఉపాయం బాగా నచ్చింది. కానీ గుర్తుపెట్టుకో, సాయంత్రానికల్లా నా లాభం డబ్బులు నాకు తిరిగిచ్చేయాలి. ఆ మాట చెప్పి సర్పంచ్ కొంత డబ్బు అంకుర్ చేతిలో పెడతాడు. అంకుర్ ఎంతో సంతోషంగా తన ఇంటికి వెళ్తాడు. జరిగిన విషయమంతా తన భార్యకు చెప్తూ ఇలా అంటాడు. చూస్తూ ఉండు విద్య, మన ఐస్ గోలా బండి మన ఊర్లో అదరగొట్టేస్తుంది. నాకైతే చిన్నప్పటి నుంచి ఐస్ గోలా తయారు చేయటం అంటే చాలా ఇష్టం. అన్నట్టు ఇప్పుడు బిందియా కూడా వేరే దుకాణానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. మరుసటి రోజు అంకుర్ బండి దగ్గర ఐస్ గోలా పెట్టి ప్రతి సందు ప్రతి వీధి తిరిగి అమ్మటం మొదలు పెడతాడు. ఒక కస్టమర్ ఎంతో ఎండలో తన నుదిటి మీద చెమటను తుడుచుకుంటూ అంకుర్ బండి దగ్గరికి వచ్చి నిలబడతాడు. ఏంటి విషయం, మీకు ఎందుకు అంతగా చెమటలు పడుతున్నాయి? ఏం చేయమంటావు, పక్క ఊరు నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. నాకు ఒక ఐస్ గోలా తినడానికి ఇస్తావా? తప్పకుండా, కానీ అది నా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ నా మీద గనక నమ్మకం ఉంటే రేపు ఇదే సమయానికి ఇదే చోటుకొచ్చి నీకు డబ్బులు ఇచ్చేసి వెళ్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకవేళ డబ్బులు మీరు తిరిగి ఇవ్వకపోయినా సరే ఐస్ గోలా ఇవ్వడం నా బాధ్యత. ఒకరి సాయం చేయటం పుణ్యంతో కూడుకున్న పని. ఆ మాట చెప్పి అంకుర్ ఆ కస్టమర్కి ఒక ఐస్ కోలా తయారు చేసి ఇస్తాడు. కస్టమర్ తిని సంతోషంగా ఇలా అంటాడు. నువ్వు సత్తు కంటే చాలా బాగా ఐస్ గోలా తయారు చేస్తున్నావు. నీ స్వభావం కూడా చాలా బాగుంది. ఒకవేళ నీ స్థానంలో సత్తు ఉంటే నన్ను ఈ పాటికి చాలా తిట్లు తిట్టి ఇక్కడి నుంచి తరిమేసి ఉండేవాడు. మరుసటి రోజు ఆ కస్టమర్ అంకుర్కి డబ్బులిచ్చి వెళ్లిపోతాడు. అంకుర్ దుకాణం ఊరంతా కూడా చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు అంకుర్ వాటా అయిన 1 వంతు డబ్బు కూడా సాయంత్రానికి చాలా ఎక్కువగానే అవుతుంది. అంకుర్ సాయంత్రానికి తన వాటా డబ్బులను తన భార్య విద్యా చేతిలో పెడతాడు. మీరే కదండి అన్నారు సర్పంచ్ గారి దగ్గర నుంచి కేవలం 1 వంతు డబ్బులే తీసుకుంటారని. కానీ మీరు ప్రతిరోజు నా చేతిలో చాలా డబ్బులు పెడుతున్నారే, అదెలా? ఇదంతా భగవంతుడి దయ విద్య. నిజానికి నేను పిల్లలందరికీ ఐస్ గోలా ఉచితంగానే ఇస్తున్నాను. ఈ పని మీరు చాలా బాగా చేస్తున్నారు. పిల్లల దగ్గర ఐస్ కోలాకి డబ్బులు తీసుకోకూడదు.
మరొకవైపు సత్తు చింతిస్తూ తన దుకాణంలో తన పనివాడు రాముని నానా మాటలు అంటూ ఉంటాడు. ఇదంతా ఏం జరుగుతుంది రాము? నేను చూస్తూనే ఉన్నాను. గత నెల రోజుల నుంచి మన వ్యాపారంలో చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇందులో నా తప్పేమీ లేదు సేటు గారు. మీకు కనిపించటం లేదామా? ఊళ్ళోని ప్రతి వ్యక్తి ఇప్పుడు అంకురు బండి దగ్గర ఐస్ గోళ కొనుక్కొని తింటున్నారు. ఎందుకంటే అతను పేదవాళ్ళ దగ్గర పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. ఇప్పుడు నేను ఈ అంకుర్ని ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. అక్కడ అంకుర్ విపరీతమైన ఎండలో వేడిలో నిలబడి కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలో ఒక అందమైన 10 ఏళ్ల అమ్మాయి, తను చాలా మంచి బట్టలు వేసుకుని ఉంటుంది. తను వచ్చి ఇలా అంటుంది, నాక్కూడా ఒక ఐస్ కోలా ఇవ్వండి. నేను చాలా విన్నాను మీ గురించి, కానీ నా దగ్గర డబ్బుల్లేవు. కానీ నీ బట్టలు చూస్తుంటే నాకు నువ్వు చాలా ధనవంతుల కుటుంబానికి చెందిన దానివిలాగా ఉన్నావు. మీరు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, లేకపోతే ఇవ్వనని చెప్పండి. అంకుర్ నవ్వుతూ ఒక ఐస్ కోలాని ఆ అందమైన అమ్మాయి చేతికి ఇస్తాడు. నేను పిల్లల మనసును బాధ పెట్టను. ఆ అమ్మాయి ఐస్ కోలా తింటూ అంకుర్తో ఇలా అంటుంది, కానీ మా ఇల్లు ఇక్కడ్నుంచి చాలా దూరం. మీరు నాకు ఐస్ కోలా ఇచ్చారు. దీనికి బదులు నేను మీకు ఐస్ కోలా కొండ గురించి చెప్తాను. కానీ ఇప్పుడు దానికి సమయం రాలేదు. కానీ త్వరలోనే చెప్తాను. ఆ మాట చెప్పి ఆ అమ్మాయి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అంకుర్ చిన్నపిల్ల అనుకుని ఆ అమ్మాయి మాటలను అస్సలు పట్టించుకోలేదు. సాయంత్రం అంకుర్ ఎప్పుడైతే సర్పంచ్ దగ్గరికి వెళ్తాడో అప్పుడక్కడ అతనికి సత్తు కనిపిస్తాడు. అంకుర్, రేపటి నుంచి నువ్వు ఐస్ గోళ బండి పెట్టాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? నేను నీకు వ్యాపారం చేయడానికి డబ్బులు ఇచ్చాను. అందరికి ఉచితంగా పంచిపెట్టడానికి ఇవ్వలేదు. కానీ నేను మీ వాటా డబ్బులైతే నిజాయితీగా మీకు ఇస్తున్నాను కదా. మొత్తం డబ్బులన్నీ నావే కదా. ఇందులో నీకు వాటా ఏముంది? ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. మరుసటి రోజు సర్పంచ్ అంకుర్ బండిని కూడా తన ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోతాడు. అంకుర్ పాపం మళ్లీ రోడ్డున పడతాడు. తను ఎంతో చింతిస్తూ ఒక చెట్టు కిందకి వెళ్లి కూర్చుంటాడు. అంతలో ఆ అమ్మాయి తన దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, నేను మీకు చెప్పాను కదా, ఆ సమయం త్వరలోనే వస్తుంది అని. పదండి నాతో పాటు. అంకుర్ ఏదైనా అర్థం చేసుకునే లోపే ఆ అమ్మాయి అంకుర్ చేతిని పట్టుకుంటుంది. కానీ నువ్వు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నావు? అక్కడ ఎదురుగా ఒక కొండ కనిపిస్తోంది కదా, అక్కడ నేను మీకు ఒకటి చూపించాలి అనుకుంటున్నాను. అంకుర్ ఆ చిన్న పిల్లతో పాటు ఎదురుగా ఉన్న కొండ దగ్గరికి వెళ్తాడు. ఉన్నట్టుండి తనకి ఆ కొండ అవతల వైపు ఒక ఎంతో అందమైన కొండ కనిపిస్తుంది. అది ఐస్ గోలా పర్వతం. నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేను ఏదైతే చూస్తున్నానో అది నిజమేనా? ఇదైతే ఐస్ గోలా కొండలాగా ఉంది. అంతలో అంకుర్ చూసేసరికి ఒక ఎంతో అందమైన స్త్రీ అక్కడే ఉన్న ఒక గుడిసెలో నుంచి బయటకొస్తుంది. తను నా కూతురు. మీరు ఎండలో తనకి మీ చేత్తో చేసిన ఐస్ కోలాని తినిపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ ఐస్ కోలా పర్వతం ఇవాల్టి నుంచి మీ సొంతం. మీరిక్కడ్నుంచి ఎంత ఐస్ కోలా కావాలంటే అంత తీసుకువెళ్ళొచ్చు. అన్నట్టు ఈ రహస్యం గురించి మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. అంతలో అంకుర్ దృష్టి ఆ ఐస్ కోలా కొండ దగ్గరున్న ఎంతో అందమైన బండి మీద పడుతుంది. అరే, ఇది చాలా అందమైన బండి. చూస్తుంటేనే చాలా బాగా ఉంది. నువ్వు మా ఐస్ కోలా కొండ నుంచి ఈ అందమైన బండి మీద ఐస్ కోలాని పెట్టుకుని తీసుకువెళ్ళొచ్చు. ఐస్ కోలా బండిలో ఉన్నంత వరకు ఏమాత్రం కరగకుండా ఉంటుంది. అంకుర్ అదే సమయం బోలెడంత ఐస్ కోలాని ఆ బండిలో పెట్టుకుని తన ఊరికి తిరిగి వెళ్తాడు. వీధి వీధి సందు సందు తిరిగి అమ్మటం మొదలు పెడతాడు. సాయంత్రానికి అంకుర్కి ఎంత లాభం వస్తుందంటే అంత డబ్బుని తను నెలలో కూడా సంపాదించలేకపోతాడు. మీ బండి నిజంగా చాలా అందంగా ఉందండి. ఎక్కడ దొరికింది మీకిది? ఇది ఒక రహస్యం విద్య. దీని గురించి నువ్వు అడగకపోవటమే మంచిది. అంకుర్ మాటలు విన్నాక విద్య నవ్వుతుంది. కొన్ని నెలల్లోనే అంకుర్ ఐస్ కోలా చుట్టుపక్కల గ్రామాలలో నగరాలలో ఎంతో ప్రసిద్ధి చెందుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద మహానగరాల నుంచి
అందరూ అంకుర్ ఐస్ కోలాని తినడానికి మాత్రమే వాళ్ళ ఊరికి రావటం మొదలు పెడతారు. పాత గుడిసెలాగా ఉండే అంకుర్ ఇల్లు ఇప్పుడు ఒక పెద్ద బంగళాగా మారిపోయింది. ఇక ఇదే విషయం సర్పంచ్కి సత్తుకి నచ్చలేదు. అసలు ఇదంతా ఏం జరుగుతుంది సర్పంచ్ గారు? నేను మీకు ప్రతిరోజు నా ఐస్గోలా దుకాణం నుంచి 25% ఇస్తున్నాను. అయినా నేను రోడ్డునే పడ్డాను. ఏదో గందరగోళం ఉంది. ఇప్పుడు తన దగ్గర ఏదైతే అందమైన బండి ఉందో అది ఏ యాంగిల్లో చూసినా ఈ ప్రపంచంలోనే తయారు చేసినట్టుగా లేదు. నా ఉద్దేశం ప్రకారం మనం తనని గమనించడం మంచిది. సత్తు ఇంకా సర్పంచ్ ఆ రోజు నుంచి అంకుర్ని గమనించటం మొదలు పెడతారు. ఇక ఒకరోజు వాళ్ళు అంకుర్ని ఆ ఐస్ కోలా కొండ దగ్గరికి వెళ్లటం చూస్తారు. నేనేదైతే చూస్తున్నానో అదంతా నిజమేనా? అదంతా నిజమే, పూర్తిగా నిజం. ఇప్పుడు అర్థమైంది నాకు ఈ బెకారా దగ్గరికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనేది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇవాటి నుంచి మన ఇద్దరం కూడా ఇదే ఐస్ గోలా కొండ దగ్గర నుంచి ఐస్ తీసుకువెళ్ళి అమ్ముదాం. పద. సత్తు ఇంకా సర్పంచ్ ఐస్ కోలా కొండ దగ్గరికి వెళ్తారు. అంతలో వాళ్ళకి అదే స్త్రీ గుడిసెలో నుంచి బయటికి రావడం కనిపిస్తుంది. మీ ఇద్దరికీ స్వాగతం. మీరిక్కడ్నుంచి ఎంత ఐస్ కోలా అయితే తీసుకువెళ్తారో తీసుకువెళ్ళండి. అక్కడ ఎదురుగా మీకు ఒక బండి కనిపిస్తోంది కదా, అందులో మీరు ఈ ఐస్ కోలాని నింపుకోండి. సత్తు ఇంకా సర్పంచ్ ఎంతో వేగంగా ఐస్ కొండ నుంచి ఐస్ కోలాని తీసుకుని నింపుతారు. ఇవాళకి ఇదే సరిపోతుంది సర్పంచ్ గారు. పదండి, ఇక ఇంటికి వెళదాం. సర్పంచ్ ఇంకా సత్తు తమ ఇంటికి బయలుదేరతారు. కానీ వాళ్లకి అసలు దారి కనిపించలేదు. వాళ్ళు మళ్లీ తిరిగి తిరిగి అదే చోటికి వచ్చి నిలబడతారు ఎక్కడ్నుంచైతే బయలుదేరారో. అంతలో ఆ అందమైన స్త్రీ నవ్వుతూ ఇలా అంటుంది, క్షమించండి, నిజానికి మీరు ఏ ఐస్ కోలా కొండ మీదైతే ఉన్నారో అక్కడ్నుంచి స్వచ్ఛమైన మనసు, మానవత్వం ఉన్న వ్యక్తి మాత్రమే తన ఇంటికి తిరిగి వెళ్ళగలుగుతాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇది మీ ప్రపంచంలో ఒక భాగం కాదు. నిజానికి మీరు ఏ దారిలో అయితే ఇక్కడికొచ్చారో అక్కడ ఒక విచిత్రమైన ద్వారం ఉంటుంది. ఆ ద్వారం ఎవరికీ కనపడదు. అది ఈ ప్రపంచంలో తెరుచుకుంటుంది. ఇక మీరు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతారు. ఆ మాట చెప్పి ఆ అందమైన స్త్రీ మాయమైపోతుంది. సర్పంచ్ ఇంకా సత్తు అక్కడ శాశ్వతంగా ఇరుక్కుపోతారు. ఇక అంకుర్ ఇవాళ్టికి కూడా ఐస్ కోలాని అక్కడ్నుంచి తీసుకువెళ్లి ఊర్లో అమ్ముతాడు.